చందుర్తి మోత్కురావుపేట రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 17.06 కోట్లు మంజూరు చేసినట్లు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొట్టె ప్రభాకర్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో ఈ నిధులు మంజూరయ్యాయని అన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పాలకులు రహదారిని పట్టించుకోలేదని తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు రోడ్డు నిర్మాణ నిధుల మంజూరు కోసం ప్రభుత్వం దగ్గరికి వెళ్లి రహదారి గల ఇబ్బందులను తొలగించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో చందుర్తి మోత్కురావుపేట భీమారం మేడిపల్లి తదితర మండల ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయని వారన్నారు. అయితే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వేములవాడ కోరుట్ల 3 లేన్ల రహదారి నిర్మాణానికి 88.45 కోట్లతో నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చింతపంటి రామస్వామి, నాయకులు దేవస్వామి పాల్గొన్నారు. గంట క్రితమే అందినటువంటి శుభవార్త మేడిపల్లి భీమారం చందుర్తి మండల ప్రజల చిరకాల కోరికైనటువంటి చందుర్తి నుంచి మోత్కురావుపేట రోడ్డు ఇప్పుడే 17.06 కోట్లతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టుగా గౌరవ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది సీనన్న గారి ద్వారా తెలియడం జరిగింది. మరి గతంలో ఈ రోడ్డు కావాలని పలుమార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వాన ఎన్నో రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు వాటికి అవసరమైనటువంటి అటవీ శాఖ అనుమతులకు మరి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయకపోక మరి రోడ్డు మూలన పడడం జరిగింది. పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఆ పనిని ముందు వేసుకున్నప్పుడు అటవీ శాఖకు సంబంధించినటువంటి ప్రాథమిక స్టెప్స్ కూడా వాళ్ళు గత పాలకులు వేయలేదనే విషయం బయటపడ్డది. దానికి సంబంధించినటువంటి రకరకాల అనుమతులు దాదాపు ఒక 24 అనుమతులను మరి పెద్దలు ప్రత్యేక కృషితో వ్యక్తిగతంగా ప్రతి ఫైల్ వద్ద మరి దాని వెంట తిరిగి మరి మంజూరు చేయడం జరిగింది. మరి అటవీ ప్రాంతానికి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారిని అదేవిధంగా అటవీ శాఖ అధికారులను కూడా మరి క్షేత్రస్థాయిలో తీసుకొచ్చి మరి అటవీకి సంబంధించినటువంటి నష్టాన్ని అంచనా వేయించి తద్వారా ప్రభుత్వం నుంచి కూడా నష్ట పరిహారాన్ని చెల్లించడం జరిగింది. మరి అటవీ శాఖకు సంబంధించినటువంటి స్థలానికి సంబంధించి వేరే గ్రామంలో కూడా భూమికి బదులు భూమి కూడా కేటాయించడం వల్లనే ఈ యొక్క మంజూరు అనేది సాధ్యమైనదని ఈ సందర్భం తెలియజేస్తూ మరి గతంలో వారు వేసినటువంటి శిలాఫలకం ఏదైతుందో మరి మోత్కురావుపేటలో మేము వినూత్న రీతిలో చాలా సందర్భాలలో మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారు వేసినటువంటి శిలాఫలకముని మేము ఈరోజు మరి కార్యరూపం దాల్చడానికి సిద్ధంగా ఉన్నది. మరి ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రాంత సమస్యలపైన ఈ ప్రాంత ప్రజల బాధలపైన అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రకమైనటువంటి నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ నిధులు రావడానికి మరి అశేషంగా కృషి చేసి ఈ నిధులు తెప్పించి ఈ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేందుకు మరి కృషి సలిపినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ ఆది సీనన్న గారికి చందుర్తి గోవిందారం మరి గ్రామాలతో పాటుగా మేడిపల్లి భీమారం మండల ప్రజల తరఫున కూడా అదేవిధంగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.